అది నీ కోసమే వెతుకుతూ వెతుకుతూ నీ వరకు చేరియున్నది. సిలువను గూర్చిన వార్త ప్రకటించబడుచున్నది. కును మార్చిన వార్త మారు మ్రోగుతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరము స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. యేసు నామం, యేసు నామం, యేసు రక్తం. హల్లెలూయా. ప్రియ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ శాంతి ర్యాలీ రన్ ఫర్ జీసస్ సందర్భముగా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించాలని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పాపులను రక్షించుటకు. క్రీస్తు యేసు లోకమునకు వచ్చునను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ వాక్యము ఈ వాక్యమును రూఢిపరుస్తుంది. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడని పరిశుద్ధ గ్రంథం కూడా రుజువు చేస్తుంది. ఎందుకోసం వచ్చాడంటే పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. జన్మతా వచ్చిన ఆ పాపము నుంచి మనం విడిపించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని మనము విశ్వసించాలి. మన పాపాలను తీసివేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడట. ఆ వాక్యము నమ్మదగినది. ఆయన ఈ లోకంలో ఆయన జీవించాడు. కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలో ఉండి మళ్ళీ 30 పాపులను రక్షించడానికి లోకంలో పుట్టిన ప్రతి వాడు కూడా పాపి అయినాడు. ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వారు పరిశుద్ధులుగా మార్చబడతారు. హల్లెలూయా. చాలా మంది మేము కూడా క్రైస్తవుల విశ్వాసులే అనుకుంటారు. కానీ మీరు ప్రతి ఆదివారము ఆయా ప్రార్థనలో కూడుకొని ప్రార్థన చేయుటయందును, వాక్యం చదువుటయందును, వాక్యం వినుటయందును, పరిశుద్ధుల సంఘ సావాసము కలిగి ఉండటం ద్వారా మనము దినదినము పరిశుద్ధులుగా మార్చబడతాము. ఏదో పండుగలకు ఏదో కార్యాలకు దేవుని దగ్గరికి వస్తే మనకు పరలోకం రాదు. కానీ మనం ప్రతి నిత్యము దేవుని స్మరణలో ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, వాక్య జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధుల సావాసం అనగా మందిరాలకి వెళ్ళాలి. అప్పుడే మనకు పరిశుద్ధత అనేది వస్తుంది. ప్రియులారా, పరలోక రాజ్యం ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడో మనకు తీరినప్పుడు పండుగలప్పుడు వెళ్ళడము, లేదా కార్యాలప్పుడు వెళ్ళడము, లేదా ఏదో మనకు తోచినంత దేవుని సన్నిధిలో పని చేస్తే కాదు. కానీ వ్యక్తిగతంగా మనము దేవుని వాక్యం ద్వారా మార్చబడాలి. మన మాటలు, మన క్రియలన్నీ కూడా మార్చబడినప్పుడు దేవుడు మనకు పరిశుద్ధత అనుగ్రహిస్తాడు. అట్టి కృప మీ అందరికీ ప్రభు దయచేయును గాక. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారి హృదయాలలో పడి ప్రభు కార్యము జరిగించును గాక. ఆమేన్. యేసు రక్తం, యేసు రక్తం.